సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాలచంద్ర శర్మ గారు. మన నిత్య జీవితంలో మనకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. అటువంటి సందేహాల్లో కొన్ని సందేహాలు ఈ రోజు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం, వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఆడవాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని నియమాలు ఉంటాయి. ఇవి చేయకూడదు, తలస్నానం చేయకూడదు, లేదంటే ఇలా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేక నియమాలు ఉంటాయి. అయితే మంగళవారం, శుక్రవారం ఆడవాళ్ళు చేయకుండా పనులు ఏంటి గురుగారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఆడవాళ్ళని కాదండి, ఎవ్వరూ కూడా మంగళవారం, శుక్రవారం నాడు గోర్లు తీయకూడదు, జుట్టు కత్తిరించకూడదు అనేటువంటి నియమం అనేటువంటిది ఉంటుంది. ఇవాళ రేపు ఎవ్వరూ పాటించట్లా. మంగళవారం నాడు సెలూన్ షాప్స్ ఓపెన్ చేస్తున్నారు, పోయి చేయించుకుంటూ ఉన్నారు. తప్పు. వీటితో పాటు ఆడవాళ్ళకు సంబంధించి ప్రత్యేకంగా ఏంటంటే, ఏదైనా సరే ఎక్స్పెరిమెంటల్గా చేసే పనులు కొన్ని ఉంటాయి. మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి అనేటువంటి ఏమైనా ఉంటాయి కదా, అవి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే మంగళవారం మారు కోరుకుంటుంది అని అంటారు. ఉదాహరణకు ఎవరికైనా డబ్బు ఇవ్వాలి అనుకోండి, మంగళవారం నాడు ఇవ్వకూడదు. ఆడవాళ్ళే కాదు, ఎవరు కూడా డబ్బు ఇవ్వకూడదు. వృధా ఖర్చులు చేయకూడదు. అనవసరమైనటువంటి వాటిపైన ఒక్క రూపాయి కూడా ఆ రోజు స్పెండ్ చేయకూడదు. శుక్రవారం నాడు, మంగళవారం నాడు వీలైతే జీతాలు ఇవ్వండి, అప్పులు తీర్చండి. మీ కింద ఎవరన్నా పనిచేస్తున్న ఇంట్లో పని మనిషి ఉన్నారు, ఆమెకు మీరు జీతం ఇవ్వాలి. మంగళవారం ఇవ్వండి, శుక్రవారం ఇవ్వండి, మంచిది. అలాగే ఏదైనా సరే ప్రాపర్టీ కొంటున్నారు, ఏదైనా గోల్డ్ కొంటున్నారు అనుకోండి, మంగళవారం శుక్రవారం చేయండి, మంచిది. ఇలా కాకుండా ఏవైనా సరే చేయకూడనటువంటిది, మనకి ఈ వస్తువు ఉంటే బాగుండేమో అనుకునే వస్తువుని ఆ రోజు కొనకండి. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ మారు కోరుతూ ఉంటుంది. మంగళవారం శుక్రవారం కూడా, శుక్రవారం లక్ష్మీదేవిని అస్సలు ఇంట్లో కొంతమంది శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు అంటారు. అంత ఇవ్వకూడదు, కానీ జీతం ఇవ్వచ్చు. ఎందుకు అంటే చెప్తా. జీతం ఇవ్వడం వల్ల వాళ్ళు మీ గురించి తిట్టుకుంటారా, మంచిగా అనుకుంటారా? మనం పెట్టే ఖర్చు వల్ల ఒకడు మనం మంచి కోరుకోవాలి. ఆ రోజు అబ్బా మంచి టైంకి ఇచ్చారు, దీనివల్ల నా ఇంట్లో ఇన్ని కష్టాలు తీరుతాయి, మా సార్ ఇలాగే ప్రతిసారి ఇవ్వాలి అనుకుంటే మంచిగా. సో ఆ రోజు ఏమనుకుంటే మళ్ళీ మళ్ళీ జరుగుద్ది అన్నా కదా. సో మంగళవారం నాడు మీరు ఏదైతే అనుకుంటారో మీ కింద పనిచేసే వాళ్ళు మళ్ళీ మళ్ళీ అవుతుంది. షాప్ కి వెళ్ళి కొనుక్కోవడం అలాంటివి నిత్యావసర వస్తువులు అనుకోండి, ఇప్పుడు సపోజ్ పప్పు అయిపోయింది, ఉప్పు అయిపోయింది, కొనుక్కోకూడదు అంటే ఎలా కుదురుతుంది? అవి కావు. ఉదాహరణకు ఏదో ఓ బండి ఉంది, ఆ బండికి ఎక్స్ట్రా కొన్ని పెట్టాలి, అనవసరం. ఇప్పుడు అంత అవసరం లేదు. ఆ సైడ్ లైట్లు పెట్టాలి, సీట్లు పెట్టాలి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయి. లేదు, ఏవైనా సరే ఎప్పుడో ఫంక్షన్ ఉంది, దానికి జాకెట్కి ఏవో కుట్టించుకోవాలి ఉదాహరణకు అనుకుందాం, ఆ రోజు చేయకండి ఆ పని. దానివల్ల ఏమవుతుందంటే డబ్బు పోతుంది, మళ్ళీ మళ్ళీ పోతుంది. ఇంకొకటి, అప్పు తీర్చాలంటే వడ్డీలు కట్టేది ఉంటే సోమవారం నాడు రాత్రి గాజు కప్పులో ఉప్పు పెట్టేసి, ఎట్టి పరిస్థితుల్లో యూపీఐ పేమెంట్లు కాకుండా క్యాష్ రూపకంగానే వాళ్ళ చేతికి ఇవ్వాలి. మీరు మంగళవారం నాడు ఇవ్వండి. ఇచ్చే ముందు రోజు ఉప్పులో ఆ డబ్బు పెట్టి పచ్చకర్పూరం పెట్టేసి నెక్స్ట్ డే అది ఇవ్వండి. దాని వలన విశేషంగా తొందరగా గాజు కప్పులో ఉప్పు, దాంట్లో పచ్చకర్పూరం వెలిగించొద్దు, పెట్టాలంతే. దాంట్లో డబ్బులు పెట్టాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ డబ్బుని వాళ్ళకి ఇచ్చేయండి. దీనివల్ల కూడా తొందరగా అప్పు తీరుతుంది విశేషంగా. ఇంకా చాలా రకాలైనటువంటివి ఆ రోజున చేయకూడదు. ఆడవాళ్ళు ఇల్లు మొత్తం శుభ్రం చేయడం, దేవాలయం లోపల శుభ్రం చేయడం ఆ రోజు చేయకూడదు. ముందు రోజే చేసేసుకోండి. పండగ ఉన్నా ఇంకేదైనా ఉన్నా సరే ముందు రోజు చేసుకోండి, అంతే తప్ప ఆ రోజున మాత్రం చేయకుండా ఉండండి. అయితే గురుగారు, దేవాలయంలో విగ్రహాన్ని ఆడవాళ్ళు తాకకూడదు, స్పర్శించకూడదు అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం గురుగారు? కొంతవరకు మాత్రమే నిజం, పూర్తిగా కాదు. ఎందుకు అంటే ఆంజనేయ స్వామి వారిని తీసుకుందాం ఉదాహరణకు. ఆంజనేయ స్వామి వారికి ఆయన బ్రహ్మచారి అని అంటారు కదా, అస్కలిత బ్రహ్మచారి అంటే బ్రహ్మచర్యం పాటిస్తూ గృహస్థాశ్రమంలోకి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడని కూడా చెప్పకూడదు. కేవలం నవవ్యాకరణ పాండిత్యం అనేటువంటి ఒక పాండిత్యం ఉంది. అందుకోసం ఏం చేశారు, సూర్యుడు ఆయన యొక్క శిష్యుడు. సో ఆయన వైపు తిరిగి ఆయన అడిగారు అనమాట, నాకు నవవ్యాకరణ పాండిత్యం నేర్పించండి అంటే, నువ్వు బ్రహ్మచారి కదయ్యా, నీకెలా నేర్పిస్తారు? ఖచ్చితంగా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకే నేర్పిస్తాను, నాకు సంబంధం లేదు, మీరు నాకు అన్ని విద్యలు నేర్పిస్తున్నారు, నేర్పించండి. అప్పుడు స్వామివారు తన యొక్క వర్చస్సుతో ఒక స్త్రీ రూపాన్ని దాల్చి ఆంజనేయ స్వామికి ఇచ్చి వివాహం చేశారు. అప్పుడు స్వామివారు ఏమన్నారంటే, మరి నేను అందరిలాగా బ్రహ్మచర్యంగా నేను పాటించేది, నా శరీరంలో సగభాగం ఇవ్వలేను,
ఊర్ధ్వభాగం ఇవ్వలేను, సగభాగం ఇవ్వలేను, అందుకని నా వాలం నా తోకలో పెట్టుకుంటాను అని చెప్పి ఆంజనేయ స్వామి తోకలో సువర్చలాదేవి ఉంటుంది. అందుకనే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆడవాళ్ళు తాకకూడదు, ఆంజనేయ స్వామి శరీర భాగాన్ని అస్సలు ఆడవాళ్ళు తాకకూడదు, ఆంజనేయ స్వామి తోక భాగాన్ని మగవాళ్ళు తాకకూడదు. లంకకి వెళ్ళినప్పుడు ఆయన వార్నింగ్ ఇస్తాడు, దయచేసి నా తోక జోలికి మాత్రం పోవద్దు అని. పట్టుకున్న కారణం చేత లంక మొత్తాన్ని తగలబెడతాడు. అది ఆయన తగలబెట్టడు, ఆటోమేటికల్గా మంట వస్తుంది. లంకకి వెళ్ళిన తర్వాతకి వాళ్ళు వెలిగించారు అని వాళ్ళు అనుకుంటారు, వాస్తవంగా ఏంటంటే వెలుగుతుంది సువర్చలాదేవి ఉన్న కారణం చేత. అలా లంక మొత్తం తగలబడుతుంది. మనం ఇంట్లో ఉన్న పూజా మందిరంలో అయినా ఆంజనేయ స్వామిని తాకకూడదు, ఫోటోను కూడా శరీరాన్ని తాకకూడదు, తోక భాగాన్ని మాత్రం తాకొచ్చు. పెళ్లి కాని ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే ఎక్స్పెషల్గా వాళ్ళు ఆంజనేయ స్వామి తోకతో ఉన్న ఫోటో తెచ్చుకొని నిత్యము కూడా చిటికెడు సింధూరం వేసి దాని మీద కొంచెం అంత సంపెంగ నూనె రాసి ఒక చుక్క పెట్టండి. ఇలా 21 రోజుల పాటు చేయాలి. 21 రోజులు కూడా ఆడవాళ్ళు మెన్సెస్ ప్రాబ్లం అడ్డు లేకుండా ఉండాలి. అలా ఉన్న రోజుల్లోనే స్టార్ట్ చేయండి. స్వామివారి ఫోటో ఫ్రేమ్ కి బొట్టు పెట్టాలి. అయితే మంగళవారం లేకుంటే శనివారం నాడు ప్రారంభించి 21 డేస్ కంటిన్యూగా సింధూరం తీసి పెట్టండి. మధ్యలో ఇన్ కేస్ కొన్నిసార్లు ఇబ్బంది అయ్యి మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే తర్వాత రోజు కంటిన్యూ చేయండి, పర్లేదు, అయిపోయిన తర్వాత కంటిన్యూ చేయండి. కావాలని మాత్రం నాకు చేత కావట్లేదు బద్ధకంగా ఉందని మాత్రం ఆపకండి. హనుమాన్ చాలీసా చదవండి ఆ రోజున. నమ్మి ఆయన తోకకు అలా సింధూరం పెట్టిన కారణం చేత ఉత్త సింధూరమే, సింధూరం సంపెంగ నూనె కలిపి చుక్క పెట్టాలంతే. హనుమాన్ చాలీసా చదవండి, హనుమాన్ బడబాలం స్తోత్రం ఉంటుంది, మీకు ఏది వస్తే చదవండి చాలు. విగ్రహాన్ని తాకూడదు. అలాగే నవగ్రహాల దేవాలయంలో కూడా నవగ్రహాల్లో ఏ విగ్రహాన్నైనా తాకొచ్చు, కానీ శని విగ్రహాన్ని మాత్రం ఆడవాళ్ళు తాకకూడదు. ఎందుకు అంటే శివుడి యొక్క 11 రుద్రాక్షల్లో ఒక రుద్రాక్ష శనిగా భావిస్తారు. శని లోక కళ్యాణం కోసము విష్ణుమూర్తి వివాహం జరగాలి, కానీ ఒక చిన్న ఆటంకం కలిగింది. ఏంటంటే తన యొక్క లక్ష్మీదేవికి అక్క ఉంది, మరి అక్క పెళ్లి కానీ చెల్లి పెళ్లి చేయకూడదు కదా, మరి ఎలా అని అంటే అప్పుడు జ్యేష్ఠాదేవిని వివాహం చేసుకునే వాళ్ళు ఎవరో ముందుకు రండి. జ్యేష్ఠాదేవి ఎలా ఉంటుంది, ఇనప గజ్జలు కట్టుకొని నల్లటి వస్త్రాన్ని కట్టుకొని జుట్టంతా విరబూసుకొని కాటుక మొత్తం పూసుకొని చాట చీపురు పట్టుకొని ఇలా కొట్టుకుంటూ తిరుగుతుంది. ఆమెను ఎవరు చేసుకుంటారు, ఆమె ఇంట్లో దీపం వెలిగించేది ఎప్పుడు చీకట్లో కూర్చుంటుంది. శని వచ్చి చెప్పాడు నేను చేసుకుంటా, ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా నిత్యము చీకట్లో ఉండే అలవాటు. తల్లిదండ్రులు నన్ను 300 కాంతి సంవత్సరాల దూరంలో వదిలేశారు, కాబట్టి నా ఇల్లా శుభ్రం చేసే పని లేదు, నాక ఇనుముకు అధిపతినే నేను, చాటా చీపురు నాకు కూడా ఇష్టమే, కాబట్టి నేను చేసుకుంటా అని చేసుకున్నాడు. కానీ ఎప్పుడు శివనామస్మరణ చేస్తూ ఉంటే జ్యేష్ఠాదేవి శపించింది శనిని, ఏమని, నీకెప్పుడు శివనామస్మరణే, కాబట్టి ఏ స్త్రీ అయితే నిన్ను తాకుతుందో ఆమె శని ప్రభావం రెట్టింపవుగాక అని. జాతకంలో శని దోషం ఉంది అంటే శనికి నువ్వుల నూనె పోసారా, నూనె పోసారా, వస్త్రం కప్పారా, పైనుంచి ఆడవాళ్ళు ఏం చేసినా పొరపాటున తాకినా శని ప్రభావం రెట్టింపు అవుతుంది. కేవలం ఆడవాళ్ళు మాత్రమే, ఆడవాళ్ళు మాత్రమే. చిన్న పిల్లలు తాకొచ్చు, 4 పదులు 5 పదుల వయసు దాటిన వాళ్ళు తాకొచ్చు, ఎందుకంటే తల్లు ఈ మెన్సెస్ ఉన్నటువంటి ఆడవాళ్ళు తాకకూడదు. ఏ రోజైనా సరే శని విగ్రహాన్ని తాకకూడదు. అంతెందుకండి, అయ్యప్ప మాలలు ఆడవాళ్ళు ఎందుకు వేసుకోకూడదు తెలుసా, 18 మెట్లలో ఒక మెట్టు శని. సో ఈ మధ్య వయస్కులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక తగిలితే ఆమె శని ప్రభావం రెట్టింపు అవుతుంది, అందుకని ఆడవాళ్ళు రాకూడదు. చిన్నపిల్లలు వేసుకోరు మాలలు, చూడలా, చిన్నపిల్లలు ఆడపిల్లలు వేసుకుంటారు, పెద్ద ఏజ్ వచ్చిన వాళ్ళు వేసుకుంటారు కదా, మధ్య వయసులో ఎందుకు వేసుకుంటారు, ఇదే కారణం. చాలా మంది పురుష అహంకారం ఎక్కువైపోయింది, ఒక కోర్టుకి ఎక్కింది, వెళ్తే నీకే నష్టం తల్లి వద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి అలా శని విగ్రహాన్ని ఆడవాళ్ళు తాకకూడదు. అయితే గురుగారు శనివారం నలుపు వస్త్రాలు ధరించొచ్చా ధరించకూడదా? చాలా మంది వేసుకోవచ్చు అంటారు, వేసుకోకూడదు అని అంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు నలుపు వస్త్రం వేశారంటే కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు, ఒకటి ఎప్పుడు భోజనం చేయాలి. ఇన్ కేస్ ఏ రోజైనా ఎప్పుడైనా శనివారం నాడు నలుపు వస్త్రం వేసుకున్నారు అనుకోండి, ఎందుకు అంటే నలుపు వస్త్రం ఎప్పుడు వేసుకుంటారనంటే నేను రెడీ కష్టాలు అనుభవించడానికి అని ఒక సిగ్నల్. అంతెందుకు, అన్ని క్లాత్స్ వేసుకోండి, నల్ల డ్రెస్ మాత్రం పక్కా పెట్టండి. సాయంత్రం 5:30-6 అయితే దోమలన్నీ వెళ్ళి దానికి అట్రాక్ట్ అవుతాయి, బాగా అబ్జర్వ్ చేయండి. సో శనివారం నాడు నల్ల వస్త్రం వేశారు అని అంటే నేను బ్రహ్మచర్యం పాటిస్తా, నేను కాళ్ళకు చెప్పులు వేసుకోను, నేను ఒకటే పూట భోజనం చేస్తా, నేను కటిక నేల మీద నిద్రిస్తా అన్న వాళ్ళు ఎవరైనా నల్ల బట్టలు పాటిస్తేనే ఆ రోజు వేసుకోండి. ఎందుకో చెప్తా రీజన్ కూడా. శని పడితే ఏం జరుగుతుందో ఇవే జరుగుతాయి. శని పడితే కాళ్ళకున్న చెప్పులు తెగుతాయి, ఎర్రటిండలో మంచి చలిలో వట్టి కాళ్ళ మీద నడవాల్సి వస్తుంది, భోజనం చేద్దామన్నా టైం దొరకదు, లేకుంటే అసలు భోజనమే దొరకదు.
పడుకుందామంటే మెత్తటైన పరుపు ఉండదు, నేల మీద కూడా పడుకోవాల్సి వస్తుంది. బ్రహ్మచర్యం పాటించారు, భార్యాభర్త కలవాలనుకుంటే కూడా కలవలేరు ఆ రోజు. ఇవన్నీ కూడా శని పడితేనే జరిగాయి. అవన్నీ మీరే చేశారనుకోండి, శని పట్టడిగా. అందుకని అయ్యప్ప స్వామి మాలలు వేసినప్పుడు కూడా శని అంటాడు అనమాట, నీ మాలలు వేసుకొని ఎవరైతే నేను పడితే ఎలా అయితే ప్రవర్తిస్తారో అలా చేస్తే వారికి శని దోషములు ఉండవు, అష్టమ శని దోషములు ఉండవు అని చెప్తారు. కాబట్టి విగ్రహాన్ని తాకొద్దు, ఇవన్నీ చేయకూడదు అనేటువంటివన్నీ అయితే కూడా. గురుగారు, చాలా మంది దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడు ఎదురుగా పూజారికి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఇది తీసుకోవచ్చా గురుగారు? తీసుకోవచ్చు, మరీ ఎదురుగా కాకుండా. మనకు ప్రతి దేవాలయంలో కూడా ధ్వజస్తంభానికి దేవుడికి కొంచెం ఇటు కార్నర్ భాగంలో, ఇప్పుడంటే లేదు కానీ ఒకప్పుడు చెక్కేవాళ్ళు సాష్టాంగం చేయడానికి. సాష్టాంగం చేయడం వల్ల ఏమవుతుంది, కాలు పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఏ దేవుడికి ఏ ప్రతిష్ఠ చేసినటువంటి దగ్గరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి. అక్కడ అర్చకుని పిలిచి అక్షింతలు వేయించుకోవాలి. కానీ ఇవాళ రేపటి కుదరదు, అందరు అక్కడే వేయిస్తూ ఉన్నారు, కాళ్ళకు దండం పెడుతున్నారు. ఎందుకంటే భగవత్ స్వరూపానికి దగ్గరగా మనుషులు ఏమి పెద్ద ఇది కాదు, భగవంతుడే తర్వాతకి అర్చకుడు. అర్చకుడు ఏంటి, మంత్రాధీనంతు దేవతం, మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణం మమదేవత. మమదేవతగా ఉన్నటువంటి ఇప్పుడు ఉత్సవ విగ్రహాలకు కొలుస్తారా, మూల విరాట్కి కొలుస్తారా అంటే మూల విరాట్కే ఎక్కువ కొలుస్తారు, ఉత్సవ విగ్రహానికి అంతగా ఉండదు. ఎప్పుడైతే భగవంతుడు లేడో ఉత్సవ విగ్రహాన్ని చాలా బాగా కొలుస్తాం. అలాగే బ్రాహ్మడికి కూడా ఆ ధ్వజస్తంభానికి దేవాలయానికి కొంచెం ఆవలికి వచ్చి అక్షింతలు ఇచ్చి చేయాలి, కానీ ప్రతి ఒక్కరికి అలా చేయలేరు. అసలు వాస్తవంగా అయితే అక్షింతలు తీసుకొని ఒక ఆయన సపరేట్ కూర్చుంటారు పక్కకు, అలా చేస్తే మంచిది. మీరు చెప్పింది 100% కరెక్ట్. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి